ఫార్మర్స్ కొందరు నిరసనగా ఏది ఒక చెప్పలు ఇస్తున్నారంటున్నారు. జరిగిన ఇద్దరు మన కస్టడీలు కూడా ఉన్నాయి. అది అల్లరి చేశారు, ఊపిస్తున్నారు, ఇది చేశారు, పగలు కొట్టేశారు, గ్లాస్ పగిలింది, ఇది అదేని చూపిస్తున్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకు వేశారు, వాళ్ళు కూడా మన మొన్న కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేసినాం. ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది, ఏది నిరసన వ్యక్తం, మన ఆలోచన కోసం. ఎవ్రీబడి హెస్ గాట్ రైట్ టు దేర్ ఓన్ ఒపీనియన్, థాట్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ టు డూ దాట్. సో వాళ్ళ మాట కూడా వినండి. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిన అతను అందరికీ తెలిసే ఉంటుంది. దామోదర్ గౌతమ్ సవాంగ్ మన ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా చేశాడు. వైసీపీ 151 సీట్లు గెలిచిన తర్వాత తెలుగుదేశం వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ తొక్కేయాలి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి డీజీపీగా ఎవరైతే కరెక్ట్ అని చెప్పి ఆలోచించి ఇతనికైతే డీజీపీగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ పగ్గాలని అప్పచెప్పడం జరిగింది. అతను జగన్మోహన్ సజ్జల చెప్పినట్టే చేసుకుంటా పోయాడు. ఒకానొక రోజు కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు మీద చెప్పులు ఇస్తారు. చెప్పులు ఇసిన దానికి ఇందాక ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడు, వాళ్ళ భావాలను వ్యక్తపరిచారు, వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని చెప్పి అయితే ఒక క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ప్రస్తుతం నిన్న ఈరోజు ఏదైతే పొదిలికి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వాళ్ళ గిట్టుబాటు ధర కోసం అని చెప్పి జగన్ వెళ్ళాడు, అక్కడ అతని మీద చెప్పులు ఇసిరారు అని అంటున్నారు. చెప్పులు ఇసరలేదో నాకైతే తెలీదు. బట్ నేను కూడా ఒకటే చెప్తున్నా, చంద్రబాబుకు ఒక రూలు, జగన్కు ఒక రూలా? జగన్మోహన్ రెడ్డి మీద కూడా భావ వ్యక్తీకరణే కదా జరిగింది. వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు, ఎన్నెన్నో అబద్ధాలు చెప్పేసి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు, కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు. చూసారుగా మన పేరు నాని ఏమంటున్నాడో, ఈ చెప్పులు వేసినా సరే ఏదో పెద్ద కారణం లేకపోతే చెప్పులు వేయరు, ప్రజల సైటు మనం ఆలోచించాలి అని చెప్పి అంటా ఉన్నాడు. ఇక్కడ పేరుని నాని ఇంకో మాట కూడా అన్నాడు, డబ్బులు ఇచ్చి పూలు వేయించుకుంటాం కానీ చెప్పులు వేయించుకోలేం కదా అని చెప్పి. ప్రజలకి ఎక్కడో కాలింది. గత 5 సంవత్సరాల పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి ఎక్కడో కాలి చెప్పులు ఇసిరేసి ఉంటారు. కాబట్టి నిజంగా కనుక చెప్పులు ఇసిరేసి ఉంటే ఆ ప్రజలు చేసింది కరెక్టే అని చెప్పి ఆనాడు మన డీజీపీ గారైన దామోదర్ గౌతమ్ సవాంగ్ గారు మరియు అప్పటి మంత్రి అయిన పేర్ని నాని గారు ప్రజలు చెప్పులు ఇస్తే అది కరెక్టే అని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా వీళ్ళు చెప్పిన దాన్ని ఏకీపిస్తూ ఉన్నా.